హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై లిటిల్ వరల్డ్, మై లిటిల్ హ్యాపీనెస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మేమైతే 2 డేస్ ట్రిప్ కోసం వైజాగ్ అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. ఒకసారి వైజాగ్లో బీచ్ చూసేయండి ఫ్రెండ్స్. దీన్ని యారాడ బీచ్ అంటారు. ఈ యారాడ బీచ్ దగ్గర నుండి కైలాసగిరి వరకు కూడా నేను వీడియో అయితే చేయడం జరిగింది. చూడండి, ఎంత రోడ్డు ప్రక్కన మనం ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు బీచ్ అనేది ఆ సౌండ్ చాలా, ఇంకా మనం ఎక్స్ప్రెస్ చేయలేం కూడా. ఫీలింగు చాలా చాలా బాగుంటుంది అన్నమాట. మనం ఆన్ ద స్పాట్లో ఉన్నప్పుడు మాత్రమే ఆ ఫీలింగ్ని మనం ఎంజాయ్ చేయగలమన్నమాట. చెప్పలేమన్నమాట ఆ ఫీలింగు. మేమైతే ఆ ఫీలింగ్ని అనుభవిస్తూ కార్లో చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం అన్నమాట. అక్కడ ఆర్టిఫిషియల్గా చెట్లు అయితే పెట్టారు. ఒక్కొక్క బీచ్ దగ్గర ఒక ఏరియాలో ఒక నేమ్తో పిలుస్తున్నారు. ఎన్టీఆర్ బీచ్ అని, యారాడ బీచ్ అని, అలా రకరకాల పేర్లతో పిలుస్తున్నారు అన్నమాట. ఒక్కొక్క ఊరికి కొన్ని కిలోమీటర్స్ దాటిన తర్వాత బీచ్ నేమ్ అనేది మారిపోతూ ఉందన్నమాట. మేమైతే కైలాసగిరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. కైలాసగిరి దగ్గర ఉన్న బీచ్ దగ్గరికి. కైలాసగిరి కాదు ఫ్రెండ్స్, నేనే మర్చిపోయాను. ఏంటిది, రిషి వ్యాలీయా? ఏదో బీచ్ పేరు మర్చిపోయాం. ఇక్కడ చూసేయండి ఫ్రెండ్స్, ఇక్కడ అయితే మొత్తం డ్రైనేజీ వాటర్ అంతా సముద్రంలోకి అయితే పంపించేస్తున్నారు. అంత బాగుందంటే అసలు వదిలిపెట్టి ఒక్కసారి బీచ్ దగ్గరికి వెళ్ళామంటే అసలు వదిలిపెట్టి రావద్దు అవ్వట్లేదు. అంత బాగుంది వైజాగ్ బీచ్. వైజాగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అదృష్టం చేసుకుని ఉంటారు కదా. వైజాగ్ వాళ్ళంతా సముద్రం వాళ్ళ దగ్గరే ఉంది. ఎప్పుడు కావాలితే అప్పుడు వెళ్ళి అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మనశ్శాంతిగా. ఎప్పుడైనా మైండ్ డిస్టర్బ్గా ఉంటే అక్కడికి వెళ్ళి కొంచెం సేపు కూర్చున్నట్లయితే మన మైండ్ అంతా కూడా చాలా ఫ్రెష్ అయిపోతుంది. ఇక్కడ చూసారు, ఇదొక ప్లేస్ మాట. ఇక్కడ బీచ్లో దిగటం కన్నా కూర్చుని ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది అన్నమాట. ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్లేసు, ఒక బీచ్ అంటున్నారన్నమాట. ఇలా మనం కొంచెం బాగా ఎదరికి వెళ్తే కనుక మనకి ఆర్కే బీచ్ అనేది వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఆర్కే బీచ్ కూడా వచ్చేస్తుంది ఇలా వెళ్తూ ఉంటే. చాలా బాగుంటుంది అన్నమాట. మేమైతే దాన్ని బాగా ఫీల్ అయ్యాం.